అధికారంలో ఉన్నప్పుడు బూతుల ప్రవాహం ఏ విధంగా జరిగిందో మనం చూసాం. అవును. సో ఈయన రాజ్యసభ సభ్యుడే ఉండి మీడియా ప్రతినిధులపై కుటుంబం మీదే చేసిన వ్యాఖ్యలు కొంత దుమారాన్ని ఎత్తుతాయి. సో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడటానికి అన్నా నేను ఒకటి చెప్తాను. నా చిన్నప్పుడు సినిమాల్లో చూసినా బయట చూసినా ఒక 2 డైలాగులు వినేవాడిని. మనిషికి కావాల్సింది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు, రెండోది డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ది కోల్పోయినా రెండోది వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. డబ్బుతో కాంది ఏదీ లేదు అన్న రెండో సామెతను వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా బతికారంటే యమదొంగ సినిమాలో ప్రియమణి గారిని కాపాడడానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చినప్పుడు పందులు బలిసినట్టు చూడాలి. ఒక 5 మంది ఉంటారు, గుర్తుందా మీకు? పాప ప్రియమణి గారిని అల్లాడిస్తుంటారు 5 మంది, జయప్రకాష్ రెడ్డి గారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చి బెల్ట్ తీసుకొని కొడుతుంటాడు. 5 మందిలో వీళ్ళు ఒకటే. ఆ పేరు నాని, కొడాల నాని కావచ్చు, మా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఈ అంబటి రాంబాబు కావచ్చు, పందులు బలిసినట్టు బలిశారు. ఆంధ్రప్రదేశ్ డబ్బులు తిని పందులు బలిసినట్టు బలిసినారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా ఇప్పుడు అసలు శిశులని మనిషి వచ్చాడు. వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎవరో పాపం ఒక అతను అన్నాడు, రే ఏందిరా నీకు నాకు ఉన్నట్టే అంటున్నాడు, అదిరా అంటున్నాడు, ఇదిరా అంటున్నాడు. మగాని నేను ఒకటే అంటున్నా, వాళ్ళు నిన్ను చాలా సభ్యతంగా చాలా మాట్లాడారు, చాలా మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు. నీ ఆక్రోశం ఎవరి మీద ఎలగక్కాలి? వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్పి నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏం చేయాలో అది చేయాలి తప్ప నన్ను ప్రశ్నించకూడదు, నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు. అదే విజయసాయిరెడ్డి ఇన్ని మైకులు పెట్టుకొని ఏ రోజైనా మాట్లాడాడా? ఎప్పుడు చూసినా సాక్షి పెట్టుకోవడం, సాక్షిలో పొరపాటు మాడితే ఆయన ఎడిటింగ్ చేసుకోవడం, ఎంత బాగుందో ఆయన విజలు కొట్టుకొని అందులో ఎట్టేవాడు. అందులో కూడా మనం బాధపడాల్సింది ప్రెస్లో కొంతమంది కూడా అదేదో అంటే తెగనవేరు. యూనిటీ మీలో మిస్ అయితే మీరు కూడా అందరికీ చీప్ అవ్వడం అనేది చాలా చిన్న విషయమే. మనమే సంగడాగిపోతాం. ఎన్ని చేయలేదా అలా? నెల 10 రోజులే. ఇల్లు వేయను, పేడ తెచ్చుకున్నాం, నీళ్ళలో కలిపినాం, కింద చల్లాలా, ముగ్గేయాలా. ఇంకోటి మనకు రాజధాని లేదు, ఇంకోటి డెవలప్మెంట్ అసలు లేదు. ఇప్పుడు దాన్ని లోపలికి వెళ్ళి లోతుగా చూడాలా, ఏది పోయిందో ఎత్తుక్కోవాలా, ఎంత అప్పు తెచ్చినాడో తెలియాలా, ఈ అప్పులు తీర్చడానికి నిందలేసుకోవాలా. ఇప్పుడు వెంటనే దుష్టుల్ని సంహారం జరగాల, ఒక పక్క ఇది చేయాలా, ఒక పక్క పరిశ్రమలు తేవాలా, ఇంకో పక్క ఈ పరిశ్రమలు చెడగొడతామని చెప్పేసి ఇలాంటివి దౌర్భాగ్యంగా చేస్తున్నాడు కావాలనే. పరిశ్రమలు వస్తే ఎక్కడెక్కడ ఎదుగుదల ఉండదేమో ఈ విధంగా నరుక్కుంటున్నారు. రేపు ఏదైనా సమ్మెలు జరిగిందంటే, మన కార్మిక పరిశ్రమ పడిపోయిందంటే, పరిశ్రమ అంటే 10 మంది పనిచేస్తారనా? ఒక పరిశ్రమ వస్తుంది, ఐటీ పరిశ్రమ. ఈ విధంగా నరుక్కుంటా సమ్మెలు చేసుకుంటా ఉంటే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించాలనుకున్న ఏ పరిశ్రమ మూతపడిందంటే ఆ పరువు పోద్దనుకుంటారు. ఇలా అసభ్యంగా ఇలా మైలేజ్ తగ్గిస్తూ ఉంటే ఏం జరుగుతుంది మీకు తెలియదు ఏముంది. కాబట్టి పరిశ్రమలు మీరు నమ్మరుగానే వాళ్ళు నిజంగా చాలా దృఢమైన సంకల్పంతో ఉన్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. వాస్తవంగా నాకు తెలిసింది చెప్తాను, నేను పార్టీ సభ్యుడిని కాదు. వాళ్ళు పరిశ్రమలు తెస్తున్నారు, మంచి మంచి పరిశ్రమలు. ఈ విధంగా ఈ పనులు చేయడం వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను అందుకే అంటున్నా, ప్రజలు ఉత్తేజితమయ్యి తల్లిదండ్రులకు ప్రతిరోజు మనం చెప్తానే ఉండాలి. అధికారంలోకి వచ్చి 30 రోజులు అవుతుంది, 30 మర్డర్లు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని చెప్పి వినిపిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఏందన్నా? ఎర్ర పుస్తకం అంటే ఏందన్నా? దానికి చెప్పలేదు సమాధానం. ఏదో పెద్ద ఈయన కాబట్టి సాధించాడు ఎర్ర పుస్తకం. రెడ్ బుక్ అంటే ఏంటంటేనమ్మా, రెడ్ బుక్ అంటే ఏంటంటే ఏముంటుంది, ఎవడైతే తప్పు చేశాడో లా ప్రకారం బయలా వాళ్ళని కేసులు పెట్టంటే ఏదో తోసి కాదు, ఏ తప్పు చేస్తారో ఆ తప్పుని వెలికి తీసి వాళ్ళకి శిక్షించడం. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు మనం చూస్తుంది ప్రభుత్వం వచ్చి ఇంకా నెల 15 రోజులు అవ్వాలి, కానీ క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. గల్లీలో మరణాలు జరిగిపోతున్నాయి, కానీ ఇలాంటి ప్రాపకాండ ఎక్కువ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం ఉందంటారు? నేను చెప్తున్నానండి, చనిపోయే ప్రతి వ్యక్తి వెనక జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గంజాయి ఇచ్చి మనుషులను చంపించేసి అతనే వచ్చి పరామర్శిస్తాడు. ఎప్పటి వరకు జరిగిన వినాలా, ఎక్కడ వరకు వినాలా, అది ఇటు వచ్చి అందరం కలిసి మాట్లాడదాం. ఒకటి చెప్తున్నా, నా మాట నమ్మండి, ఎప్పటి వరకు జరిగిన ప్రతి హత్యలో జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రాణాలని బలి తీయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మనం 2 గ్లాసులు తాగితేనే పిల్లల దగ్గర చెప్తూ కొట్టించుకుంటాం, ఏం మాట్లాడో మనకే అర్థం కాదు. అలాంటిది గంజాయి తాగితే ఓడి ఏం ప్రవర్తిస్తాడో, ఓడి ఎలా ప్రదర్శిస్తాడో మనం
4 రోజులు ఉంటుందంట ఒక గంజాయి తాగితే అంత వేసుకుంటే నోట్లో. అలాంటిది కత్తితో నరకుతున్నా కూడా బాధ భయం ఉండదు. ఆ రక్తం చూస్తే మన కళ్ళు తిరగవు. మనం ఏదో పబ్జీ ఆడినట్టు ఏదో ర్యాపిడ్ ఫైర్ ఆడినట్టే ఉంటుందంట. అది నాకు కూడా తెలియదు, నేనే ఇప్పుడు తాగలేదు. జాతీయ స్థాయిలో ఇది తీసుకొని పోవడానికి రేపు ఢిల్లీలో కూడా ధర్నా చేస్తారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను కూడా చెప్తా, ఢిల్లీ మన అయింది, మా సన్న అయింది, నాది అయిపోద్ది. అదే మాటలు 100 చెప్తా. నా పోయినాటు 175 అన్నాడు. ఏదే యాడికి పోయినాడు? ఏమయ్యా 175 సీట్లలో బై 10 ఈక్వల్ టు 17.5 ఈక్వల్ టు 18 సీట్స్ ఉండాలా. 10% సీట్లు మనం గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. అది రాజ్యాంగంలో ఏ చంపిలో అడిగినా చెప్తాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఏడుస్తాడు కింద పడి. చాక్లెట్లు అడుగు. రెండో బలమైన పార్టీ కాబట్టి నాకు ఇవ్వాలి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అవునప్ప, రెండో బలమైన పార్టీ ఏంటి? సీఎం పదవి తీసుకో. చంద్రబాబు నాయుడు గారు ఇంకేదైనా కుప్పంకు పోయి ఏదైనా పాపం ఏదైనా చిన్న పని చేసుకుంటాడు. ఏమయ్యా అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు, ఎలక్షన్లు పెట్టడం ఎందుకు, క్యాంపెయిన్ చేయడం ఎందుకు, పాటలు కొట్టించి జబ్బుకు జగనన్న జగమంతా ఎందుకు పెట్టాలా? బలమైన పార్టీ అయితే నువ్వే ప్రెస్ మీట్ పెట్టుకో, నువ్వే ఒక అసెంబ్లీ కట్టుకో, నువ్వే మీ వాళ్ళని పెట్టుకొని డబ్బులు వేసుకొని కొట్టుకో. ప్రతిపక్ష హోదా అంటే బై 10% సీట్లు ఉంటేనే వస్తారు. అతనికి వచ్చిన 11 సీట్లకి కనీసం తెలంగాణ అసెంబ్లీలకు కూడా ప్రతిపక్ష హోదా లేదు అతనికి. నిన్న కారులో వెనకుండా జగన్ గారు వెళ్తున్నప్పుడు కారు దిగి అక్కడ ప్రజలందరికీ ఆయన సంబంధించిన అభివాదం తెలిపారు. దాన్ని మీరు వెకిలిగా ప్రతిసారి ఎట్లా ఎందుకంటారు? దీనికి సమాధానం ఎవరు వికిలిగా అన్నారు? అతను వికిలిగా చేశాడు కాబట్టి నేను వికిల్ అన్నా. అదే ఎప్పటి నుంచి ఇప్పుడు నీ పేరు ఏంది? నా పేరు గోపి. నేను గోపి అనే పిలుస్తా. అతను వికిల్ చేశాడు కాబట్టి నేను వికిల్ చేస్తానే అంట. దానికి ఇంకో పేరు లేదు. స్టార్టింగ్ నుంచి అలానే చేస్తాను, నేనేమో అలానే చేస్తాను. వెకిలిగా చేస్తాను. ఒక మనిషి గురించి విమర్శించేటప్పుడు, ఒక మనిషి గురించి పరామర్శించేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా. అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడలేదా? ఆయన శరీరం గురించి మాట్లాడలేదా? అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, భువనేశ్వర్ గారి గురించి ఆ రోజు మాట్లాడుతుంటే మీ నోరు ఏమైపోయింది? నేను ఈరోజు ఆయన చేసే విధానాన్ని చూపిస్తే రక్తం మరిగిపోతుంది. ఆ రోజు భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో ఒక ఆడ మనిషిని సంస్కారంగా మాట్లాడిన వ్యక్తులు ఆ రోజు వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు నా నోటుకుండా చెప్పాలా? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఒక బాడీ ఇలా చేస్తాడంటేనే రక్తం మరిగిపోతున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముందాగావా? ఆంధ్రప్రదేశ్కు ముందా పడుకున్నావా ఏంది? రాయపాటి అరుణ్ గారి గురించి వర్రా రవీంద్ర రెడ్డి పెట్టిన కామెంట్లు చూపిస్తా, వాడికి సమాధానం చెప్పు. రా నా పక్కన కూర్చో, ఇద్దరం కూర్చున్నాం. శ్రీరెడ్డి పెట్టిన బూతులు నీకు నేను వినిపిస్తా. నువ్వు జస్ట్ నేను ఎలా అంటేనే నీ ఫీల్ అయిపోయినప్పుడు ఆడ మనిషిని అవయవాల గురించి, ఎస్పెషల్లీ రొమాన్స్ గురించి నేను ఇట్టంటే వచ్చిందా? రా నేను చూపిస్తా. నువ్వు నేషనల్ మీడియాని తీసుకొస్తావు, నువ్వు నాతో ఎదురుగా కూర్చో, నేను మాట్లాడడానికి ఒక్కదాని సమాధానం చెప్పు. నాకు చూద్దాం. బాడీ షేములు నీకు బొళ్ళు రండి సార్, బొళ్ళు వచ్చింది, గంట కూర్చోలేవు నువ్వు, ముసలి నా కొడక వినండి సార్. ఏం తప్పే జరిగింది తెలియాలి కదా ప్రజలకి. ఆయన అడిగాడు, నేను సమాధానం ఇవ్వాలిగా. నేను తప్పించుకుని వెళ్ళాల్సిన అవసరం ఏమన్నా? మామూలు బూతులు ఈ రోజు కాదండి, రేపైనా ఇవే మాట్లాడతారు అసెంబ్లీలో వాళ్ళు. ఈ రోజుతో ఆగిపోతుంది. వెన్నుపోటు పొడిచాడు, గుండెపోటు, ఈ రోజుతో ఇవి ఆగవు. నన్ను అడిగాడు కాబట్టి నేను ప్రశ్నిస్తుండా. చంద్రబాబు నాయుడు గారిని వయసు తారతమ్యాలు లేకుండా ఎన్ని బూతులు మాట్లాడారో. పవన్ కళ్యాణ్ గారి గురించి 3 పెళ్ళిళ్ళు మాట్లాడుతుంటే ఏమైపోయింది? 3 పెళ్ళిళ్ళు సభ్య సమాజంలో ఆయనకు నచ్చల, విడాకులు తీసుకున్నాడు, బయలా లాయర్ని పెట్టుకున్నాడు. వాళ్ళు పడ్డారు, వాళ్ళు ఏమీ పెళ్లి చేసుకున్నారు, పిల్లకాయలు కనుక్కున్నారు. ఏదో బుల్లెట్ తగులుతుంటే హీరోకి చివరిలో నొక్కుతుంటారు చూడు, అక్కడ నొక్కితేనే హీరో కింద పడుతుంటాడు. ఈరోజు ఏమైంది? ప్రెషర్ కుక్కర్ పేలింది. పవన్ కళ్యాణ్ గారికి 100% వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రేరేపించే ఈరోజు ఈ విధంగా జరుగుతున్నాయి. నేను ఎప్పుడూ ప్రెస్లో ఎవ్వరు ఏ సమాధానం అడిగినా నేను నిలబడే చెప్తా. నాకు తెలియదు అనేదంటే ఏది ఉండదు. మీరు ఏదైనా అడగండి. జగన్మోహన్ రెడ్డి అన్నారు, జగన్మోహన్ శ్రీరెడ్డి నన్ను అనిందయ్యా, మా ఇంట్లో ఆడవాళ్ళని అనిందయ్యా. నేనేమన్నాను? వేమిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి నేను మాట్లాడినా. ఇప్పటికీ ఎవరు గుర్తించట్లేదంటే శ్రీరెడ్డిని గుర్తించే అవకాశం ఉంది? ఎవరు? దేనికి? గుర్తించాల్సిన సమయంలో అధికారంలో ఉండేవారు. ఇప్పుడు పోయిన తర్వాత ఏమిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అని మీరు క్వశ్చన్ చేశారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీకి వస్తాను, ఈ సమావేశంలో నిరసన తెలుపుతా ఈ హత్య రాజకీయాల మీద అన్నారు. మీరు అడిగిన ఓకే డన్. ఈ హత్య రాజకీయాల మీద నేను అసెంబ్లీకి వచ్చి నిరసన చేస్తా అంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ జగన్ గారు అసెంబ్లీకి వస్తే
అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాం? ఫస్ట్ దిష్టి తీస్తాం, ఒక పాట ప్రిపేర్ చేయించి గురుగారు వస్తుంటే ముందర క్యాంపెయిన్ పెట్టి సీఎం సీట్లో ఆయన కూర్చోబెట్టి చంద్రబాబు గారు మేమంతా ఒక పక్కన కూర్చొని నీ అసెంబ్లీ నీదే నువ్వే తీసుకో అంటాం. ఏం చేస్తాం? వచ్చి కూర్చుంటాడు, సభ జరుగుతూ ఉంటుంది, ఎవరి ప్రశ్నలు వాళ్ళు స్పీకర్ గారి ముందు మాట్లాడుతూ ఉంటారు, ఆయన ప్రశ్నలు ఆయన సంధిస్తారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చేశారు? అదే చేస్తారు. అసెంబ్లీకి ఒక కట్టుబాటు ఉంటుంది, ఎవరి సమయం వాళ్ళకి ఇస్తారు. ఆయన ప్రతిపక్ష హోదాలు మాట్లాడే అవకాశం ఇస్తారంటారా వస్తే? అలా వాడు చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అతను ఒక సర్వసాధారణమైనటువంటి ఎమ్మెల్యే అలా సర్వసాధారణమైనటువంటి శాసనసభ్యుడు. అతను దానికి ఎంత ప్రియారిటీ ఉంటుందో అదే ఇస్తారు 100%. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్టుంది? వస్తే కొట్టేస్తారా, వస్తే తిట్టేస్తారా? అది అసెంబ్లీ. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న తొత్తు వలబరేని వంశీలాగా మేము బిహేవ్ చెయ్యం. ఆయన ఏం చేసి ఆయన కూడా ప్రశ్నించమను. మీరు ఇది చెప్పారు, ఇది చేయలేదు, అదే కదా అసెంబ్లీ ఉండేది. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాన్ని పూర్తిగా గొంతునొక్కే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడలేదు, మన లోకేష్ గారిని, ఇలాంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఎవరిని మాట్లాడనివ్వాలి. వాళ్ళు మండలిలో ఉన్నా సరే, అసెంబ్లీలో ఉన్నా సరే. అవును.